డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ప్రకృతివాదం యొక్క విద్యాంతర్భావాల గురించి చర్చించుకుందాం. ఈ విద్యాంతర్భావాలు అన్నప్పుడు మనము ప్రధానంగా విద్యా లక్షణాలు, విద్యా లక్ష్యాలు, అలాగనే ప్రకృతివాదం ప్రకారము పాఠ్య ప్రణాళిక, ప్రకృతివాదం ప్రకారము బోధనా పద్ధతులు, ప్రకృతివాదము క్రమశిక్షణ, ప్రకృతివాదము ఉపాధ్యాయుడు విద్యార్థి మధ్యన ఉండేటువంటి సంబంధము, అలాగనే ఈ ప్రకృతివాదం యొక్క ప్రయోజనాలు, అలాగే ప్రకృతివాదం సంబంధించినటువంటి లోపాలు లేదా ప్రకృతివాదం సంబంధించినటువంటి విమర్శ అనేటువంటి అంశాల గురించి ప్రధానంగా చర్చించుకున్నాం. ఇందులో మొదటి అంశము ప్రకృతివాదము విద్యా లక్షణాలు. ఈ విద్యా లక్షణాల్లో మొదటిది ప్రకృతిని అనుసరించడం, అంటే టు ఫాలో ద నేచర్. ప్రకృతిని అనుసరించు అనేటువంటిది విద్యలో ప్రకృతివాదం యొక్క ఒక గొప్ప నినాదంగా మనము చెప్పుకోవచ్చు. ప్రకృతిని అనుసరించు, ప్రకృతిని అనుసరిస్తూ నేర్చుకో అన్నటువంటిది. పాఠశాలలో ఈ కృత్రిమంగా రూపొందించబడినటువంటి వాతావరణంలో కంటే పిల్లవాడు సహజ వాతావరణంలో అభ్యసించినప్పుడు వాటిలో సహజ అభివృద్ధి జరుగుతుందని ప్రకృతివాదులు నమ్ముతారనమాట. మళ్ళీ ఇక్కడ విద్యారంగంలో ప్రకృతిని రెండు అర్థాల్లో ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అందులో మొదటిది భౌతిక ప్రకృతి, రెండు పిల్లవాని స్వభావం. ఇక్కడ పిల్లవాడు పుట్టుకతోనే కొన్ని మానసిక రీతులు, సామర్థ్యాలు, ఈ ఇంపల్సెస్ అంటే ప్రచోదనాలు, అలాగనే ఇన్స్టిక్ట్స్, సహజాతాలు వంటి లక్షణాలను సంతరించుకోవడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం. అంటే దీన్ని బట్టి ఆ పిల్లవాని యొక్క స్వభావాన్ని మనము చెప్పుకుంటాం. మళ్ళీ రెండవది, మొదటిది భౌతిక ప్రకృతి. అంటే ఈ భౌతిక ప్రకృతి అనేటువంటిది పిల్లవాని స్వభావం అనేటువంటిది, అలాగనే ఆ స్వభావాన్ని అనుసరించి భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలను అనుసరించి కొన్ని భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి అభ్యసన సూత్రాల ఆధారంగా నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే ఈ పిల్లవాడు వచ్చేసి విద్య గడిపేటప్పుడు అతను మొత్తం స్వభావాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంటే పిల్లవాని యొక్క స్వభావం అనేటువంటిది స్థిరంగా ఉండదు, ఎప్పుడు మారుతూ. అంటే స్వభావం అంటే ఇక్కడ ప్రవర్తన అని, బిహేవియర్ అని. అంటే ఆ పిల్లవాని యొక్క నేచర్ అనేటువంటిది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. కాబట్టి మారుతున్నటువంటి పిల్లవాని యొక్క స్వభావానికి అనుగుణమైనటువంటి ఆ చైతన్యమైనటువంటి విద్యను అందించడానికి మనము ప్రయత్నం చేయాలని ప్రకృతివాదము చెప్తుందన్నమాట. అంటే ఇక్కడ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పిల్లవానికి స్వభావానికి అనుగుణంగా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఈ రెండు కలిసినప్పుడు ఆ విధంగా విద్యార్థి సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా రూపొందడం అనేటువంటిది జరుగుతుంది. రెండవది శిశు కేంద్రీకృత విద్య. ఈ ప్రకృతివాదులు ఎక్కువ భాగము శిశు కేంద్రీకృత విద్యా విధానానికి ప్రాధాన్యమిస్తారు. మనం బోధనా పద్ధతులను రెండు రకాలని చెప్పుకుంటాం. మొదటిది వచ్చేసి ఉపాధికృత విద్యా బోధనా పద్ధతులు, రెండవది శిశు కేంద్రీకృత బోధనా పద్ధతులు అని. అంటే ఇక్కడ ఈ ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనా పద్ధతులు అనేటువంటివి దాదాపుగా ప్రాచీన కాలంలో ఆ విధంగా ప్రాచీన కాలం నుండి ఒక మూస పద్ధతిని అనుసరిస్తూ ఉన్నటువంటి విధానాలు. ఇందులో ప్రధానంగా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఇలాంటివన్నీ కొన్ని చేరుతాయి, సంభాషణలు కొన్ని చేరుతాయి. కానీ అలా కాకుండా ఇక్కడ శిశు కేంద్రీకృత విద్యా విధానంలో శిశు కేంద్రకంగా, అంటే పిల్లవాడిని ఆధారంగా చేసుకొని పిల్లవాడిని స్వభావానికి అనుగుణంగా మనము నేర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ విధంగా ఈ శిశు కేంద్రీకృత విద్యా విధానం అనేటువంటిది ప్రధానంగా పిల్లవానికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా పిల్లవాడే ఇక్కడ కేంద్ర బిందువు. కాబట్టి ఇక్కడ పాఠ్య ప్రణాళిక అయితేనేమి, పాఠ్య పుస్తకాలు అయితేనేమి, పరీక్షలు అయితేనేమి, మొత్తం పాఠశాల వ్యవస్థ అంతా కూడా పిల్లవానికి అనుగుణంగా తీర్చిదిద్దబడినప్పుడే శిశు కేంద్రీకృతం అనే పదానికి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. ఈ శిశు కేంద్రీకృతము అనేటువంటి దాన్ని ప్రధానంగా మొదట ఉపయోగించినటువంటి వాడు జాన్ ఆడమ్స్ అనేటువంటి విద్యావేత్త. ఈ విధంగా పిల్లవాని విద్యా విషయాల్లో మనం ఎక్కువగా పిల్లవానికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛనిచ్చి ఆ విధంగా పిల్లవాడు స్వతంత్రంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మూడవది పుస్తక జ్ఞానానికి వ్యతిరేకత. మన విద్యా విధానంలో దాదాపుగా ఎక్కువ భాగం పుస్తకాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం, టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు ఉన్నటువంటి
విద్యా విధానంలో కూడా మనం చూస్తే ఎక్కువగా పిల్లవాడు మార్కులు గ్రేడ్లు 10కి 10% సంపాదించడం కానీ 100కు 100 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాడు అనేటువంటిది కొంతవరకు సమంజసంగా మనకు కనపడటం లేదన్నమాట. కాబట్టి ఆ విధంగా కాకుండా తన యొక్క విజ్ఞానంతో పాటు తన భవిష్యత్తులో తన జీవనోపాధికి జీవన అవసరాలకు ఉపయోగపడేటువంటి విద్యా విధానం అవసరం అవుతుంది. కాబట్టి ఆ విధంగా అందుకోసమే ఎక్కువగా పుస్తకాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆ పుస్తకాలతో పాటు పిల్లలకు కొంతవరకు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలకు అనుసంధానం చేస్తూ మనం నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పుస్తక జ్ఞానం అనేటువంటిది దాదాపుగా మనం పిల్లవాడి యొక్క కొంతవరకు అతన్ని భవిష్యత్తును తీర్చిదిద్దలేదు. పుస్తక జ్ఞానంతో పాటు సమాజం లేదా భౌతిక పరిశ్రమలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకున్నప్పుడు, కాబట్టి పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలను ఆ విధంగా ప్రకృతికి అనుసంధానం చేస్తూ నేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ విధంగా సంపూర్ణమైనటువంటి విద్య అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పురోగమనత్వం అంటే ప్రకృతివాదులు మొదట ఏం చెప్తారంటే పురోగామి లక్షణాన్ని కలిగి ఉండాలంటారు. అంటే వయసుతో పాటు పిల్లవాడి శరీరం ఎలా అభివృద్ధి చెందుతుందో అలాగే అతని భావాలు కూడా పరిణతి చెందాలని ఆ విధంగా ఆ వైపున విద్య అనేటువంటిది ఉండాలి అని చెప్తారు. ఇక్కడ పిల్లవాడి యొక్క మనసును వయసును పట్టించుకోకుండా అశాస్త్రీయమైనటువంటి యథార్థాలతో మనం నింపితే అది విద్య అనేటువంటిది అనిపించుకోదు. అందుకోసమే పిల్లవాడి యొక్క పరిపక్వతను ఆధారంగా చేసుకొని అంటే అతని దశలు వివిధ రకాల శిశు దశ, బాల్య దశ, కౌమార దశ, వయసు దశ ఇలా దశలను దృష్టిలో పెట్టుకొని ఆయా దశల్లో ఆ పిల్లవాడు ఎంతవరకు నేర్చుకోగలుగుతాడో అంతవరకు మనం ఒక్కొక్క స్థాయిలో అతనికి ఎంతవరకు మేర నేర్చుకోగలుగుతాడో అంతవరకు నేర్పిస్తూ మనం ఆ విధంగా పురోగమనత్వాన్ని కలిగి ఉండాలని ఇక్కడ ప్రకృతివాదులు చెప్తారు. ఇక్కడ బోధనా పద్ధతులను తీసుకుంటే తర్వాత నూతన బోధనా పద్ధతులను తీసుకుంటే ప్రకృతివాదం ఎక్కువ భాగము ఈ శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రారంభిస్తుంది. కాబట్టి అది తగినటువంటి బోధన పద్ధతులని మనము అనుసరించాల్సినటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇక్కడ ప్రధానంగా ప్రాజెక్టు పద్ధతి, మాంటిసోరి పద్ధతి, అన్వేషణ పద్ధతి, క్రీడా పద్ధతి లాంటి నూతన బోధన పద్ధతులకు ప్రకృతివాదము ప్రాధాన్యత ఇస్తుంది. తర్వాత ఇంకొక లక్షణం ఏమంటే ఆనందం అనేటువంటిది పిల్లవానికి ప్రధానమైనటువంటి అవసరం. అంటే పిల్లవాళ్ళు ఆనందం కల్పించేటువంటి విద్యా విధానానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడ దొరుకుతుందంటే ప్రకృతి ఒడిలో దొరుకుతుంది. కాబట్టి ప్రకృతిని అనుసరిస్తూ పిల్లవాడు ఆనందదాయకమైనటువంటి విద్య అనేటువంటిది గడిపేటట్లు చూడాలి. అంటే విద్య అనేటువంటిది భారంగా కాకుండా ఆనందదాయకంగా నేర్చుకునేటట్లుగా ఉండాలి. నెక్స్ట్ సహజాతాలు. ఈ లక్షణం తీసుకుంటే ఈ సహజాతాలు అంటే ఇన్స్టిక్ట్స్ అని ప్రధానంగా సహజాతాలు ముఖ్యంగా విద్యా సాధనాలలో ఉండాలి. అంటే ఈ సహజాతాలు అనేటువంటివి జన్యుపరంగా అంటే పుట్టుకతోనే ఆ విధంగా తల్లిదండ్రుల నుంచి కొంతవరకు ఆ విధంగా అలవడతాయని మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇలా ఉన్నటువంటి సహజాతాలను మనం ఏం చేయాలి, ఆ విధంగా విద్య వైపు మళ్ళించి విద్యకు అనుగుణంగా వాటిని మనం మార్పులు చేర్పు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ జంతు ప్రవర్తన నుంచి మానవ ప్రవర్తనకు వ్యక్తి ప్రవర్తన మార్చాలంటే ఆ సహజాతాలను అతనికి ఉన్నటువంటి సహజాతాలను మనం సంపూర్ణంగా వినియోగించుకోవాలి. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే ఈ సహజాతాలను విద్య వైపు మళ్లించగలిగినామంటే వ్యక్తి సంపూర్ణమైనటువంటి వ్యక్తి అంటే సహజాతాలంటే సహజ సిద్ధంగా అలవడేటువంటి లక్షణాలు అని. ఈ సహజ సిద్ధంగా అలవడేటువంటి లక్షణాలను మనము పక్కదారి పట్టకుండా విద్య వైపే మళ్ళేటట్లు ప్రయత్నం చేసి ఆ విధంగా మళ్లించేటట్లు తగిన విధానాలను అనుసరిస్తే పిల్లవాడిని ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత స్వాతంత్రం. ఇక్కడ పిల్లవానికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వాలని ఈ మనకు ప్రకృతివాదము తెలుపుతుందన్నమాట. రూసో అభిప్రాయం ప్రకారము మానవుడు స్వేచ్ఛగా పుట్టాడు, కానీ అతడు ఎక్కడ చూసినా సంఖ్యలతో బంధించబడి ఉన్నాడు. ఈ బంధనాల నుంచి వ్యక్తిని విముక్తి చేయాలంటాడు. స్వాతంత్రం ఉన్నప్పుడే వ్యక్తి సహజంగా పెరగగలడు అనేటువంటిది ఈయన యొక్క భావన. అందుకోసమే పిల్లవానికి స్వాతంత్రదాయకమైనటువంటి విద్యా విధానాన్ని మనం అందించగలగాలి. ఒక రకంగా చెప్పాలంటే స్వీయ వ్యక్తీకరణ, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్స్ లాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగనే స్వీయ అభ్యసనం. కాబట్టి ఆ విధంగా స్వతంత్రంగా నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ విధంగా అలాంటి ఆలోచనలు పొందాలంటే పూర్తిగా పిల్లవానికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలను మనం అందించినప్పుడే అది సాధ్యమవుతుందన్నమాట. తర్వాత నకారాత్మకత.
నకారాత్మకత అంటే నెగిటివిటీ అని. అంటే ప్రధానంగా మనకు ఉన్నప్పటి నుంచి ప్రాచీన కాలం నుండి వచ్చేటువంటి విద్యా విధానంలో ఏమున్నాయంటే, ప్రాచీన బోధన అంటే ప్రాచీన విద్యా విధానాన్ని చూసుకుంటే పిల్లవాడిని మనం ఎప్పుడు చూసినా కూడా ఇలా ఉన్నదంటే సద్గుణాలను నీతివంతునిగా మార్చడం, గొప్ప గుణాలు కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడం, గొప్ప స్థాయికి చేరడం, ఇట్లా అన్నీ కూడా మనం పాజిటివిటీగా మనం తీసుకుంటాం. అంటే అలా బోధించేటప్పుడు ఏమవుతుందంటే కొంతవరకు అది పిల్లవానికి బోర్ కొట్టేటువంటి అవకాశం, బోర్ అని కాదు, ఇక్కడ అవి నేర్చుకోవడానికి కొంత కష్టదాయకంగా ఉంటుంది. కానీ అలా కాకుండా దానికి వ్యతిరేకమైనటువంటి అంశాలను మనం బోధిస్తే దాని ద్వారా కలిగేటువంటి అనర్థాలను, దాని ద్వారా మన పిల్లవాని యొక్క అభివృద్ధికి ఏ విధంగా అవి అడ్డుపడుతున్నాయన్నటువంటి దాన్ని గమనించి పిల్లవాడు పాజిటివిటీ వైపు అంటే సకారాత్మకత వైపు మళ్ళేటువంటి అవకాశము ఉంటుందన్నమాట. అందుకే ఈ నెగిటివ్గా ఉన్నటువంటి విషయాలను మొదట చెప్తే ఆటోమేటిక్గా పాజిటివ్ అనేటువంటి తెలిసిపోతుంది అనమాట. మనం ఎప్పుడు పాజిటివ్ చెప్పుకుంటూ పోతే పిల్లవాడు నెగిటివ్ వైపు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అందుకే నెగిటివ్ అనేటువంటిది మనం ఆ విధంగా పరిచయం చేస్తూ, నెగిటివ్ అంటే పూర్తి వ్యతిరేకత అని కాదు, అందువల్ల కలిగేటువంటి అనర్థాలు, దానివల్ల మనకు ఆ పిల్లవానికి అభివృద్ధికి ఆటంకం కలిగేటువంటి విషయాలను మనం చెప్పగలగాలి. అలా చెప్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మంచి వైపు, సద్గుణాల వైపు నేర్చుకునేటువంటి ఆస్కారం. ఇక్కడ జ్ఞానేంద్రియాలు అన్నప్పుడు పంచేంద్రియాలు అనేటువంటి విజ్ఞానానికి ద్వారాలుగా మనం చెప్పుకుంటాం. అందుకోసమే బోధన అనేటువంటిది పంచేంద్రియాల ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కలిగేటువంటి అనుభవాల ద్వారా విద్యార్థి నేర్చుకునేటట్లు మనం అవన్నీ కూడా జ్ఞానేంద్రియాలన్నీ కూడా సంపూర్ణంగా వినియోగించుకునేటట్లు స్వేచ్ఛ స్వాతంత్రాలను విద్యార్థికి ఇవ్వాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు విద్యా లక్షణాలు. మామూలుగా ప్రకృతివాదం ప్రకారము ఈ విద్యా లక్షణాలన్నీ చెప్పుకోవచ్చు అనమాట. అంటే మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. తర్వాత నెక్స్ట్ విద్యా లక్ష్యాలు అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే ప్రధానమైనటువంటి విద్యా లక్ష్యాలు ప్రకృతి అకార్డింగ్ టు న్యాచురలిజం. ప్రకృతివాదం ప్రకారము విద్యా లక్ష్యాలు అనేటువంటివి ఎలా ఉంటాయని మనము చూస్తే, స్వీయ వ్యక్తీకరణ, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. అంటే భావవాదం ఏమని చెప్తుందంటే ఆత్మసిద్ధి, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటుంది. ఇలా ప్రధానమైనటువంటి విద్యా లక్ష్యం అని భావవాదం చెప్తుంది. కానీ ప్రకృతివాదం స్వీయ వ్యక్తీకరణ, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. ప్రతి పిల్లవానికి తనలో ఉన్నటువంటి భావనలను ప్రధానంగా స్వేచ్ఛగా వ్యక్తీకరించేటట్లు మనం ఆ విధంగా విద్యార్థికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. అంటే విద్యా వ్యక్తికి అవసరమైనటువంటి ఆరోగ్య సూత్రాలను కానీ, ప్రకృతికి అవసరమైనటువంటి జీవన నైపుణ్యాలను కానీ ఇలాంటి వాటిని నేర్చుకోవాలనుకుంటే దానికేమి ఆ విధంగా ఈ స్వీయ వ్యక్తీకరణ అనేటువంటిది ఆ విధంగా పిల్లవాడిలో ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి భావనలన్నింటినీ స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి తోడ్పడుతుందని చెప్తారు. కాబట్టి ఇక్కడ పిల్లవానికి స్వీయ వ్యక్తీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విధంగా స్వీయ వ్యక్తీకరణ అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో తనకు తెలియనటువంటి విషయాలను కూడా బయటకి చెప్పి వాటిని కరెక్షన్ చేసుకొని తిరిగి నేర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలా స్వీయ వ్యక్తీకరణ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లవాడు అతనిలో ఉన్నటువంటి సిగ్గు, బిడియం, భయము, ఆందోళన, చికాకు ఇలాంటివన్నీ తొలగిపోయి ఎక్కడైనా కానీ స్వేచ్ఛగా నిర్భయంగా ప్రతి దాన్ని నేర్చుకునేటానికి అవకాశము ఉంటుంది. తర్వాత సహజాతాల పునర్నిర్దేశనం. ఇక్కడ సహజాతాల పునర్నిర్దేశనం అంటే రీడైరెక్షన్ ఆఫ్ ఇన్స్టింక్ట్స్ అని, అంటే మనిషి ప్రవర్తనకు సహజాతాల మార్గదర్శకాలని మనం చెప్పుకున్నాము. అందుకని ఇక్కడ మనిషి యొక్క సహజాతాలను సమాజ ఉపయోగకరమైనటువంటి కార్యాల వైపు మనం ఎప్పుడైతే మళ్లించగలిగినామో అప్పుడు విద్య యొక్క పరమార్థమైనటువంటిది నెరవేరగలుగుతుంది. కాబట్టి ఆ సహజాతాలు అనేటువంటివి తను నేర్చుకునేటువంటి విషయాల వైపు మనము వాటిని రీడైరెక్ట్ చేయాలి, అంటే వాటిపైన మళ్లించగలగాలి. అలా సహజాతాలను నేర్చుకునేటువంటి అభ్యసన వైపు మళ్లించగలిగినామంటే అతని సహజాతాలు అనేటువంటివి బాగా ఉపయోగపడి నేర్చుకునేటువంటి దానిలో బాగా ఉపయోగపడి పూర్తి స్థాయిలో నేర్చుకునేదానికి అవకాశము ఉంటుందన్నమాట. అంటే వీలైనంతగా పిల్లవాని యొక్క సహజాతాలను మనం ఆ విధంగా ఎప్పుడైతే విద్య వైపు మళ్లించగలిగినామో
సంపూర్ణమైనటువంటి విద్య నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది. తర్వాత జీవన సంఘర్షణ. ఇక్కడ విద్య వ్యక్తికి జీవన పోరాటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించి అతని బ్రతుకు తెరువుకు మనం గ్యారెంటీ ఇవ్వగలగాలి. అంటే పరిసరానికి మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా మనం అలా విద్యా అవసరాలను మనం సృష్టించగలగాలి. ప్రధానంగా ఇక్కడ చూస్తే మనము చాలామందిని చూస్తుంటాం, ఎంతో విద్యావంతులైనా కానీ తన యొక్క విద్య అనేటువంటిది భవిష్యత్తులో తన యొక్క అవసరాలకు జీవనోపాధికి ఉపయోగపడకపోతే ఏమవుతుందంటే అంతవరకు కాన్ఫ్లిక్ట్కు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అలా గురి కాకుండా ఉండాలంటే కాబట్టి నేర్చుకునేది భవిష్యత్తులో ఉపయోగపడడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ప్రకృతి ప్రకారం విద్య అనేటువంటిది ఈ భౌతిక ప్రకృతి ప్రకారమే ఆ విధంగా విద్య అనేటువంటిది పిల్లవాని యొక్క స్వభావానికి ప్రకారం ఉండాలి. అంటే మరొక మాటతో చెప్పాలంటే విద్య అనేటువంటిది పిల్లవాని యొక్క మానసిక ప్రవృత్తులు, సామర్థ్యాలు, సహజాతాలు, అతనికి ఉన్నటువంటి ఇష్టాల ప్రకారం నిర్వహించబడాలి. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలను నేర్చుకోవడానికి తనకున్నటువంటి అన్ని రకాల అంశాలు తోడ్పడినప్పుడు పిల్లవాడు పూర్తి విజ్ఞానవంతుడు అయ్యడానికి అవకాశం ఉన్నది. కాబట్టి విద్య అనేటువంటి ప్రకృతి ప్రకారం జరపాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం. ఇక్కడ ఏ వ్యక్తి అయినా కానీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగాలి. ఇక్కడ కొంతమంది ప్రకృతివాద ప్రకారం వ్యక్తిని సంపూర్ణంగా అభివృద్ధి చేయడం అనేటువంటిది విద్య యొక్క అత్యున్నత లక్ష్యంగా ఉండాలని చెప్తారు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే పిల్లవాడిని సమగ్రంగా తీర్చిదిద్దడమే విద్య యొక్క పరమావధి. విద్య వ్యక్తికి ఉపయోగకరమైన, సంతోషకరమైన, సమగ్రమైన, హేతుబద్ధమైనటువంటి వాడిగా తీర్చిదిద్దగలగాలి. అదే నిజమైనటువంటి విద్య. కాబట్టి తను నేర్చుకున్నటువంటివి అన్నీ కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా తీర్చిదిద్దబడేటట్లు ఉండాలంటే అలాంటి విద్యా విధానాన్ని అనుసరించాలి అని అది కూడా విద్యా లక్ష్యంగా మన ప్రకృతివాదులు చెప్తారు. ఇది విద్యా లక్ష్యాల గురించి. మళ్ళీ మూడవ అంశము నెక్స్ట్ ప్రకృతివాదము పాఠ్య ప్రణాళిక. ఈ ప్రకృతివాదము విద్యా లక్ష్యాలను తెలుసుకున్న తర్వాత ఈ ప్రకృతివాదము పాఠ్య ప్రణాళిక నెక్స్ట్ ఈ ప్రకృతివాదం పాఠ్య ప్రణాళిక అనే దాని గురించి మనము చెప్పుకోవాలి. ఇక్కడ మూడవ అంశాన్ని నాలుగవ అంశాన్ని మూడవ అంశంగా మీరు భావించాలి. ముందుగా ప్రకృతివాదం అనేటువంటిది పాఠ్య ప్రణాళిక అంటే విద్యా లక్ష్యాలను ఏర్పరచుకున్న తర్వాత పాఠ్య ప్రణాళికను తయారు చేసుకుంటాం. పాఠ్య ప్రణాళికకు అనుగుణంగా బోధనా పద్ధతులను మనము ఉపయోగిస్తాం అన్నమాట. అది కాబట్టి అందుకోసం ఇక్కడ మొదట మనము ఈ ప్రకృతివాదము పాఠ్య ప్రణాళికను గురించి ముందుగా మనము చర్చించుకుందాం. ప్రకృతివాదులు స్థిరమైన దృఢమైనటువంటి పాఠ్య ప్రణాళికకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే ప్రకృతివాదం ప్రకారం విద్యలో కఠినమైనటువంటి పాఠ్య ప్రణాళిక కాకుండా అవసరాలకు అనుగుణంగా మన జీవన అవసరాలకు అనుగుణంగా తర్వాత అలాగనే కాలానుసారంగా అవసరమైనప్పుడు పాఠ్య ప్రణాళికను మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడూ ఒకే రకమైనటువంటి పాఠ్య ప్రణాళికను అనుసరించకూడదు. అలాగనే పాఠ్య ప్రణాళికలో కఠినమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అంటే పిల్లవాని యొక్క స్థాయి, వయస్సు, తర్వాత అతని యొక్క గ్రహణ స్థాయిని మనం దృష్టిలో పెట్టుకొని, మానసిక స్థాయిని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా వాటికి అనుగుణంగానే పాఠ్య ప్రణాళికను రూపొందించుకోవాలి. తర్వాత అందుకోసమే అంటే ఇక్కడ ఎక్కువగా పాఠ్య ప్రణాళిక అంటే వ్యక్తిగత అనుభవాలను కలిగించేదిగా ఉండాలని చెప్తారనమాట. అంటే ప్రకృతిలో ఉన్నటువంటి విషయాలను అనుభవాల ద్వారా నేర్చుకోగలగాలి. అందుకే ప్రకృతి ఒక పెద్ద పుస్తకంగా ప్రకృతివాదులు చెప్తారన్నమాట. తర్వాత విజ్ఞాన శాస్త్రాల అధ్యయనం. ఈ ప్రకృతివాదులు ప్రకృతి గురించి ఎక్కువగా అధ్యయనం చేసేటువంటి శాస్త్రాలైనటువంటి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్ష శాస్త్రం, ఈ సబ్జెక్టులను ఎక్కువగా పాఠ్య ప్రణాళికలో అంటే సైన్సెస్ను ఎక్కువగా మనకు విజ్ఞాన శాస్త్రాలను పాఠ్య ప్రణాళికలో వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఇంకా ఇవే కాకుండా వీటితో పాటు గణితము,
లాంగ్వేజ్ అంటే భాషలకు కూడా ప్రకృతివాదులు ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఈ సబ్జెక్టులన్నీ కూడా దాదాపుగా క్రీడా కార్యక్రమాలతో రూపొందించబడి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలతో సంబంధం చేయబడి ఉండాలి. కాబట్టి అలాంటి పాఠ్య ప్రణాళికకు అంటే విజ్ఞాన శాస్త్రాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ప్రకృతివాదులు చెప్పారు. పాఠ్య ప్రణాళికలో శాస్త్రీయ దృక్పథం అంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ అన్నమాట. ప్రతి పాఠ్య ప్రణాళిక నిర్మాణంలో అలాగనే పుస్తక రచనలో బోధనా పద్ధతుల విషయంలో మనం ఇతర అంటే ఈ బోధనాభ్యసన కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి శాస్త్రీయ దృక్పథాన్ని అంటే సైంటిఫిక్ యాటిట్యూడ్ను కలిగి ఉండాలి. ఈ విధంగా దానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని పాఠ్య ప్రణాళికలో మనం ఎక్కువగా చొప్పించాల్సినటువంటి అవసరము ఉందన్నమాట. కాబట్టి సైంటిఫిక్ వేలో ఉన్నటువంటి అన్ని అంశాలను పాఠ్య ప్రణాళికలో మనం చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ప్రస్తుతానికి ప్రాధాన్యత అంటే మనం ఎప్పుడో అంటే ఆ విధంగా పాత పద్ధతుల్లో పాత విధానాల్లో ఆ కాలాల్లో అనుగుణమైనటువంటి పాఠ్య ప్రణాళిక కాకుండా ప్రస్తుత అవసరాలకు ప్రస్తుత స్థితిగతులకు అవసరమైనటువంటి పాఠ్య ప్రణాళికను మనం విద్యార్థికి ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా అలాంటి పాఠ్య ప్రణాళికకు మనము ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరము ఉందన్నమాట. ఇక్కడ ప్రస్తుతానికి మనం అంటే ప్రకృతివాదులు పిల్లవాని ప్రస్తుత జీవితానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అందుకోసం ఈ పాఠ్య ప్రణాళికలో ప్రస్తుతం అయినటువంటి పిల్లవాని యొక్క ఆరోగ్యం, వృత్తి జీవనము, కుటుంబ జీవనము, సామాజిక జీవనం ఇలాంటి వాటిని డెవలప్మెంట్ చేయడానికి ప్రత్యక్షంగా దోహదపడేటువంటి సబ్జెక్టులను చేర్చాలని చెప్పారు. అలాగనే నెక్స్ట్ ఏమంటే గతాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అంటే గతంలో ఇప్పుడు పిల్లవానికి గత అంశాలు కూడా ప్రస్తుతం పిల్లవానికి ఉపయోగపడేటువంటి రీతిలో ఉంటే ఆ విధంగా గతంలో ఉన్నటువంటి విషయాలను కూడా ప్రస్తుతం పిల్లవానికి ఆ పాఠ్య ప్రణాళికలో చేర్చాలన్నమాట. ఆధ్యాత్మికతకు స్థానం లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా ప్రకృతివాదులు ఆధ్యాత్మికవాదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరగదు. అంటే పాఠ్య ప్రణాళికలో దైవ బోధన, మత బోధన ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. అంటే పాఠ్య ప్రణాళికల్లో ఎక్కువగా హేతుబద్ధత కలిగి ఉండాలన్నమాట. ఆ విధంగా రీజనింగ్ పవర్ అని అంటే హేతుబద్ధత, లాజికల్ రీజనింగ్ ఇలాంటి వాటినన్నిటి కూడా తార్కికంగా ఆలోచించి ఆ విధంగా నేర్చుకునేటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. అలాంటి పాఠ్యాంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. సాంప్రదాయ కళలకు వ్యతిరేకం అంటే ప్రకృతివాదుల పిల్లలకు సాంప్రదాయక సంగీతాన్ని, క్లాసికల్ మ్యూజిక్ అనమాట, సాంప్రదాయక చిత్తరువులు ఇలాంటివి అంటే పెయింటింగ్, డ్రాయింగ్ ఇలాంటి వాటికి ఎక్కువగా ఇష్టపడారు. అంటే ఇవి సబ్జెక్టుగా బోధించడం అనేటువంటిది జరగదన్నమాట. ఆ విధంగా సాంప్రదాయక కళలకి భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి వాటి డ్యాన్సెస్ కానీ ఇలాంటి వాటన్నిటి కూడా వ్యతిరేకంగా వీళ్ళు ఉంటారన్నమాట. నెక్స్ట్ ఈ ప్రకృతివాదం ప్రకారము బోధనా పద్ధతులు అంటే ఇప్పుడు బోధనా పద్ధతుల గురించి చెప్పుకోవాలి. అంటే మనం విద్యా లక్షణాలు ఏమని చెప్పుకున్నాం, వాటికి అనుగుణంగా విద్యా లక్ష్యాలు అనేటువంటి ఉంటాయి. విద్యా లక్ష్యాలకు అనుగుణంగా ఆ విధంగా పాఠ్య ప్రణాళిక అనేటువంటి రూపొందించబడుతుంది. పాఠ్య ప్రణాళికకు అనుగుణమైనటువంటి బోధనా పద్ధతులను మనము చూసుకోవాలి. అంటే ఆ విధంగా ఈ ప్రకృతివాదం ప్రకారం బోధనా పద్ధతులను తీసుకుంటే పని చేస్తూ నేర్చుకుంటాం, లర్నింగ్ బై డూయింగ్. అంటే ప్రకృతివాదులు ఉపన్యాస ప్రదర్శనలు ఇలాంటి వాటికి కాకుండా పాఠ్యపుస్తకాల ద్వారా ప్రత్యక్ష బోధనకు అనేటువంటి వ్యతిరేకంగా ఉండి పిల్లల ప్రత్యక్ష అనుభవాలు కలిగించేటువంటి బోధనకు ప్రాధాన్యత ఇస్తారు. అంటే లర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ అంటే ప్రతిదీ కూడా అనుభవపూర్వకంగా నేర్చుకోవడం. కాబట్టి లర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ అంటే పనిచేస్తూ నేర్చుకునే దానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది, దానికి ఆ విధంగా పనిచేస్తూ నేర్చుకునేటువంటి విషయాన్ని రూసో ప్రతిపాదించడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఇలా పిల్లలకు మనం ఉపన్యాస ప్రదర్శనలు, సంభాషణ ద్వారా మనం ఏదో చెప్పుకుంటూ పోతే వాళ్ళని ఎందుకు రాని ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తయారు చేసేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే మనం ఏదైనా బోధించాలనుకుంటే మాటలు అనేటువంటి చెప్పకుండా ఖచ్చితంగా పిల్లలను ప్రత్యక్షంగా తను నేర్చుకునేటువంటి అంశంలో పాల్గొని నేర్చుకునేటట్లుగా ప్రయత్నం చేయాలని ఇక్కడ ప్రధానమైనటువంటి ఉద్దేశం. 2 క్రీడా పద్ధతి. ఈ క్రీడా పద్ధతికి ప్రకృతివాదులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారనమాట. ఆట మాత్రమే పిల్లవాడిని పూర్తిగా తీర్చిదిద్దగలుగుతుందని, అంటే తనలో ఉన్నటువంటి భావాలను వ్యక్తీకరించడం కానీ, అవసరమైనప్పుడు తనలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటపెట్టడానికి, అలాగే వస్తువులను నేర్పుతూ ఉపయోగించడానికి, ఇలాంటివన్నీ కూడా పిల్లల్లో ఆత్మవిశ్వాసము, తర్వాత
వాళ్ళలో ఇలాంటివన్నీ కూడా నింపడానికి, నైపుణ్యాలను సహజ సిద్ధంగా అభివృద్ధిపరచడానికి, అలాగనే ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేక నైపుణ్యాలను పిల్లవాడు నేర్చుకునేటట్టుగా ఈ క్రీడా పద్ధతి అనేటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగనే జట్టుగా పనిచేయడం, జట్టులో కలిసి పనిచేయడం, సామాజిక దృక్పథం ఇలాంటివన్నీ కూడా పిల్లవాడిలో అలవడతాయి. కాబట్టి క్రీడా పద్ధతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని వీళ్ళు చెప్తారనమాట. నెక్స్ట్ పరిశీలన ప్రయోగం. అంటే ప్రకృతివాదులు ఎక్కువగా ఇలా ఏమని చెప్తారంటే ప్రతిదాన్ని పరిశీలిస్తూ ప్రయోగాలను చేస్తూ నేర్చుకోవాలని, ప్రయోగాత్మకంగా అభ్యసించాలని. అంటే లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్, లెర్నింగ్ త్రూ ఎక్స్పెరిమెంట్. అంటే దాంట్లో ఏమవుతాయంటే ఈ అబ్జర్వేషన్లో కానీ ఎక్స్పెరిమెంట్లో కానీ ఏమవుతాయంటే ప్రత్యక్ష అనుభవాలు అనేటువంటివి కలుగుతాయి అన్నమాట. ఏదైనా ఒక విషయాన్ని పరిశీలించినప్పుడు అందులో ఉన్నటువంటి విషయాన్ని నేర్చుకోవడానికి ప్రత్యక్షంగా పరిశీలించి నేర్చుకోవడం వల్ల అనుభవం వస్తుంది. అలాగనే ఒక ప్రయోగాన్ని చేసినప్పుడు దానివల్ల కలిగేటువంటి ఫలితం ద్వారా కూడా అనుభవం అనేటువంటిది వస్తుంది. అందుకోసమే వీళ్ళు ఈ పరిశీలన ప్రయోగాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అంటే అందుకోసమే పాఠ్య ప్రణాళికలో విజ్ఞాన శాస్త్రాలను కూడా ఉపయోగించడం అనేటువంటి జరిగింది. అంటే విజ్ఞాన శాస్త్ర సైన్సెస్ అనమాట. అంటే ఇక్కడ దాదాపుగా మనకు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బాటనీ, జువాలజీ ఇట్లా ఏదైనా కానీ ఇవన్నీ కూడా ప్రయోగపూర్వకంగా పరిశీలనాపూర్వకంగా నేర్చుకుంటారు. కాబట్టి ఇలాంటి వాటికి ఎక్కువగా పాఠ్య ప్రణాళిక కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. దాంతో అయినటువంటి బోధన విధానాన్ని ఇక్కడ అనుసరించడం అనేటువంటిది కూడా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ స్వీయ పాలన, స్వీయ కృషి, అంటే సెల్ఫ్ గవర్నమెంట్ అండ్ సెల్ఫ్ ఎఫోర్ట్. ప్రకృతివాదులు ఈ విధంగా ఓపెన్ స్కూల్స్ అంటే బహిరంగ పాఠశాలలకు అనేటువంటిది ప్రాధాన్యత ఇవ్వరు. పాఠశాలలో స్వపరిపాలన కార్యక్రమాలకు, విద్యా సంస్థలో సహవిద్య అమలుకు ప్రాధాన్యత ఇస్తారు. అంటే సహవిద్య అంటే కో ఎడ్యుకేషన్ అని. అంటే ఆ విధంగా ఈ కో ఎడ్యుకేషన్ ద్వారా ఏమవుతుందంటే దాదాపుగా ఒకరికి సంబంధించినటువంటి సాధక బాధలు అనేటువంటివి తెలుస్తాయి. అలాగనే ఇంకొకటి ఏమంటే ఈ స్వపరిపాలన అంటే సామాజిక జీవనానికి సంబంధించి ప్రత్యేకంగా అనుభవాలను కలిగిస్తాయన్నమాట. అంటే ఈ విధంగా సహవిద్య అనేటువంటిది అంటే కో ఎడ్యుకేషన్ అనేటువంటిది కుటుంబ సముదాయ జీవనాన్ని అభివృద్ధి పరుస్తుందన్నమాట. ఈ విధంగా పిల్లవాడిని ఏదో తరగతి గదిలో నిర్బంధించి నేర్పించడానికంటే తన ఆపోజిట్ సెక్స్తో అంటే కలిపి అంటే ఆ విధంగా కో ఎడ్యుకేషన్తో నేర్పించడం వల్ల వాళ్ళకు సంబంధించి కొంతవరకు ఆ విధంగా కొన్ని రకాల అనుభూతులు అనేటువంటివి అంటే కొంతవరకు వాళ్ళలో అభివృద్ధి కావడానికి తోడ్పడుతుంది అనమాట. అంటే ప్రేమ, వాత్సల్యం, కరుణ, జాలి, దయ ఇలాంటి వాటిని అభివృద్ధి పరచుకోవడానికి ఈ కో ఎడ్యుకేషన్ అంటే ఇక బ్రదర్ తోడ్డు అనమాట. అంటే ఆ విధంగా కుటుంబ జీవనం అనేటువంటిది సహవిద్యలో ప్రత్యక్ష దర్శనం అనేటువంటిది ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా సహవిద్య ద్వారా అనేక రకాల విషయాలను నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అందుకోసమే ఈ సహవిద్య కూడా వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇవే కాకుండా ఈ ప్రకృతివాదం ప్రకారము క్రమశిక్షణ అంటే డిసిప్లిన్ అనేటువంటిది అంటే పిల్లవానికి దీంట్లో ఎక్కువ భాగం వీళ్ళు ఎక్కువగా క్రమశిక్షణకు ప్రాధాన్యత అనేటువంటి కఠినమైనటువంటి క్రమశిక్షణకు అనేటువంటిది వ్యతిరేకించడం అనేటువంటి జరుగుతుంది. ఎక్కువగా స్వాతంత్రాలతో కూడినటువంటి క్రమశిక్షణ అనేటువంటిది ఉండాలి. అంటే పిల్లలు ఎన్నడూ కూడా శిక్షణకు గురి కాకూడదు. ఆ విధంగా శిక్షణకు గురి కాకుండా స్వాతంత్రమే అధికారంగా ఉండాలి. కాబట్టి బాహ్యక్రమ శిక్షణ అనేటువంటిది కాకుండా అంతర్క్రమ శిక్షణకు పిల్లవానికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటిది అవసరం ఉందన్నమాట. కాబట్టి ప్రతిదీ కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని తరచు చూస్తూ నేర్చుకుని అనుభవాలను పొందుతూ ఆ విధంగా ఏం చేయాలనో ఏం చేయకూడదు అనేటువంటి దాన్ని ఆ విధంగా దానికి సంబంధించినటువంటి అనుభవాలను పొందడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే స్వీయ క్రమశిక్షణకు ఆ విధంగా సెల్ఫ్ డిసిప్లిన్ అనే దానికి మనం ఎక్కువగా ఇక్కడ ప్రాధాన్యత ఇస్తామన్నమాట. నెక్స్ట్ ప్రకృతివాదం ప్రకారం ఉపాధ్యాయుడు. ఇక్కడ ప్రకృతివాదం ప్రకారం ఉపాధ్యాయుడు అనేది తీసుకుంటే తెర వెనుకాల ఉండాలి అనేటువంటిది. కాబట్టి ఇక్కడ మనం ఏదో ప్రత్యక్షంగా సమాచారం ఇచ్చేటువంటి వ్యక్తిగా, ఆదర్శాలను, భావాలను అభివృద్ధి పరిచేటువంటి వ్యక్తిగా కాకుండా పిల్లవాని విషయంలో ఒక ప్రేక్షకుడిగా, పరిశీలకుడిగా, పరిశోధకుడిగా ఉంటూ ఆ విధంగా విద్యార్థుల యొక్క కార్యకలాపాల్లో ఉపాధ్యాయుడి జోక్యం కల్పించుకోకుండా వారికి పూర్తి స్థాయిలో ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చి పిల్లల యొక్క అభిష్టం మేరకు ఎప్పుడు ఏం నేర్చుకోవాలి, ఏమిటి, ఎప్పుడు ఎలా అనేటువంటి విషయాలను పిల్లలకే నేర్చుకునేటట్లు మనం ఆ విధంగా అవకాశాలు
కల్పించాలి. తర్వాత ఈ విధంగా పిల్లవాని యొక్క సహజ సామర్థ్యాలు ఆ విధంగా అభివృద్ధిపరచడానికి అవసరమైనటువంటి పరిపుష్టిని ఉపాధ్యాయుడు కలగజేసేవాడుగా ఉండాలి. కాబట్టి అందరు పిల్లల్లో ఒకటై ప్రేమ, వాత్సల్యం, సానుభూతి ఆ విధంగా కలిగి ఉండి పిల్లల్లో ఉన్నటువంటి భయాన్ని, భీతిని తొలగించి ఆ విధంగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో అభ్యసించడానికి ఉపాధ్యాయుడు అవకాశము కలిగించాలి. ఇప్పుడు ఇలాంటివి చూసుకుంటే మనం సమ్మర్ హిల్ స్కూల్స్ కానీ, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ విధంగా మదనపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక పాఠశాల, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉన్నటువంటి పాఠశాల. మళ్ళీ ఈ ప్రకృతివాదంలో ఉన్నటువంటి వాదం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను చేసుకుంటే ఈరోజు ప్రకృతివాదం ప్రతిదీ కూడా శిశు కేంద్రీకృత విద్యా విధానంలో ఉండాలని చెప్తుంది. అంటే కొన్ని విషయాలు మనం ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థికి అందించాల్సినటువంటి ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా విద్యార్థి స్వతంత్రంగా నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఉపాధ్యాయుని కూడా మనం అవకాశం కలిగించాలి. తర్వాత ఈ శిశు కేంద్రీకృత విద్యా విధానం అనేటువంటిది ఏమవుతుందంటే పిల్లవాడు ప్రత్యక్ష బోధనలు కొద్ది ప్రత్యక్ష అనుభవాలను కలగడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. తర్వాత మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారము విద్య అనేటువంటి దానికి ఈ ప్రకృతివాదం ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ఇదొక ప్రయోజనం. తర్వాత ప్రకృతివాదం అనేటువంటిది స్వాతంత్రము, తర్వాత అభివృద్ధి అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుంది కూడా. కాబట్టి ఇదిగో కూడా ఒక ప్రయోజనంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత పని చేస్తూ నేర్చుకోవడం అనేటువంటి దానికి ఎక్కువగా అవకాశం వస్తుంది. దీని ద్వారా అనుభవాలు కలగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పాఠశాల అనేటువంటిది సహజ సిద్ధంగా ఉండాలి. తర్వాత సహజాతాలను పునర్నిర్దేశనం చేసేదానిగా ఉండాలనేటువంటి అంశం గొప్పది. తర్వాత ఈ రోజుల్లో ఈ పూర్వ ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలలో క్రీడా పద్ధతికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతివాదులు బోధనకు ఇచ్చినటువంటి ఒక మంచి పద్ధతి ఏమంటే క్రీడా పద్ధతి అని చెప్పుకోవచ్చు. పుస్తక విజ్ఞానాన్ని కంటే అనుభవపూర్వకమైనటువంటి విజ్ఞానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఇందులో గొప్ప విషయం. తర్వాత దీని విమర్శ ఏమంటే కొన్ని రకాల సహజ ప్రవర్తన విమర్శ అంటే ప్రకృతివాదంలో ఉన్నటువంటి లోపాలు. ఇక్కడ పిల్లవాళ్ళలో ఉన్నటువంటి సహజ ప్రవృత్తులను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చి ఆధ్యాత్మికత భావనను అంటే వాటికి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా ఆధ్యాత్మిక భావన అనేటువంటి దానికి మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే పిల్లల్లో విలువలు, తర్వాత నీతి, పిల్లల్లో అభివృద్ధి అనేటువంటిది కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ నీతి నియమాలు ఇలాంటి వాటిని అనుసరించడం అనేటువంటిది జరగదు. తర్వాత ప్రకృతివాదం వర్తమానానికి ఎక్కువ ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి భవిష్యత్తు అనేటువంటి దానికి కూడా కొంతవరకు అవకాశం ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి లోపం. ఇవ్వాలనేటువంటిది చెప్పలేదు, భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది. అలాగనే గతానికి కూడా కొంతవరకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందనమాట. ఈ ప్రకృతివాదము నకారాత్మక విద్యకు అవకాశం అంటే నెగిటివ్ విషయాలు ముందు చెప్పి తర్వాత పాజిటివ్ తర్వాత చెప్పాలని, ఆ విధంగా మనం ఎక్కువగా నెగిటివ్ విషయాలు నేర్పించుకుంటూ పోతే అవి అలాగనే వాళ్ళలో నెగిటివ్ అనేటువంటిది గూడు కట్టుకొని పోయి చివరకు ప్రతిదాన్ని కూడా ఆ విధంగా వ్యతిరేకంగా చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఈ ప్రకృతివాదం ఉపాధ్యాయునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం పిల్లవానికే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళిందనమాట. అంటే పూర్తిగా పిల్లవాని సంపూర్ణ స్వాతంత్రాలతో వదిలినప్పుడు కొన్నిసార్లు క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటి జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నిర్మించడానికి కొంచెం ఉపాధ్యాయుడు కొంతవరకు క్రమశిక్షణ అనేటువంటి కూడా అవసరం అవుతుంది. ఇవి ప్రకృతివాదానికి సంబంధించినటువంటి అంశం. థ్యాంక్ యూ.